కడప జిల్లా పులివెందులలో హై టెన్షన్ నెలకొంది. ఉదయం పులివెందులలోని జగన్మోహన్ రెడ్డి ఇంటి వద్ద నిర్వహించిన ప్రజా దర్బార్ రచ్చకి దారితీసింది. ప్రజా దర్బార్లో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన జగన్కి చేదు అనుభవం ఎదురైంది. ప్రజా దర్బార్లో భాగంగా వైసీపీ పార్టీ శ్రేణులు జగన్పై తిరగబడ్డారు. వైసీపీ హయాంలో చేసిన పనులకి బిల్లులు ఎవరు చెల్లించాలని పార్టీ అధినేతని కార్యకర్తలు ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో జగన్ ఇంటిపైకి వందలాది మంది వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు దూసుకొచ్చారు. అంతేకాకుండా జగన్ ఇంటిపైకి కార్యకర్తలు రాళ్లు విసరడంతో అద్దాలు ధ్వంసమయ్యాయి. కార్యకర్తల్ని పోలీసులు అడ్డుకోవడానికి ప్రయత్నించారు. దీంతో పోలీసులకు వైసీపీ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం తలెత్తింది. ఇకపోతే సొంత గడ్డపై తన పార్టీ నేతలే తనకి ఎదురు తిరగడంతో వైఎస్ జగన్కి బిగ్ షాక్ తగిలినట్టయింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు కడప నుంచి. కృష్ణ. థ్యాంక్ యూ వెంకటేష్. అయితే కడప జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో భాగంగా ఈరోజు పులివెందుల ప్రజా దర్బార్ కార్యక్రమం అయితే నిర్వహించారు. పులివెందుల క్యాంపు కార్యాలయంలో అయితే ముఖ్యంగా అక్కడైతే ఎక్కువ ఉధృత అయితే ఇక్కడ నెలకొనిందని అనుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో ఏదైతే ఆ ప్రజా దర్బార్ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అధిక సంఖ్యలో రావడంతో అక్కడ పోలీసు సిబ్బంది కూడా వారిని కంట్రోల్ చేయలేకపోవడమే ఇదొక ఇదిగా అనేసి అనుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఏది ఏమైనప్పటికీ పులివెందులో అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బిగ్ షాక్ తగిలిందని అనుకోవచ్చు. అయితే పార్టీ నేతలే ఈ విధంగా వారిపై దురుసుగా ప్రవర్తించడం కూడా చాలా దారుణంగా అనేసి అనుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూస్తే ప్రజా దర్బార్ లో ఏదైతే అక్కడ పులివెందుల అర్బన్ రూరల్ డెవలప్మెంట్ సంబంధించి కావచ్చు, అదే విధంగా అక్కడ స్థానిక సమస్యల పైన కావచ్చు, అదే విధంగా కడప జిల్లాలో కాదు ఇతర జిల్లాల నుంచి కూడా అధిక సంఖ్యలో కూడా అక్కడికైతే వారు పాల్గొనడం జరిగింది. ఆ కార్యకర్తలు అయితే ఈ కార్యకర్తలను కంట్రోల్ చేయలేకపోవడమే అయితే అక్కడైతే ఉధృత పరిస్థితి అయితే నెలకొంది అనేసి అనుకోవచ్చు వెంకటేష్.